నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈరోజు వ్యక్తిగత కార్యక్రమాలను జాగ్రత్తగా పూర్తి చేస్తుండాలి. ఆందోళన లేకుండా, ఒత్తిడి లేకుండా కార్యక్రమాలపైన దృష్టిని పెడుతూ ఉండాలి. ఇక కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. వ్యాపార సంబంధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ మహాకాళి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటం మంచిది. వృషభ రాశి వారు స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో ఆటంకాలను అధిగమిస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మాట విలువ కలిసి వస్తుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ నవగ్రహ స్తోత్రమును పారాయణం చేయండి. మిథున రాశి వాళ్లకు కోర్టు వ్యవహారిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలకు సంబంధించినటువంటి ఖర్చులుంటాయి. వేరువేరు రూపాలలో రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు. పెట్టుబడుల విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన కానీ అభిషేకం కానీ నిర్వహించండి. కర్కాటక రాశి వాళ్లకు ఈరోజు తాము చేపట్టే పనులు అనుకూలంగా ఉంటాయి. నాయకులతో ముఖ్యమైనటువంటి పనుల గురించి చర్చిస్తూ ఉంటారు. స్థిరమైనటువంటి నిర్ణయాలు మేలు చేస్తూ ఉంటాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేష పుష్పాలతో పూజించండి. సింహరాశి వారు అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాల గురించి చర్చిస్తూ ఉంటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా ధైర్యంగా వాటిని అధిగమిస్తారు. వినోదాలుంటుంటాయి. వ్యాపార కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ పసుపు గణపతికి అర్చన నిర్వహించండి. కన్యారాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి పనులు చేపట్టేటప్పుడు వివిధ రకాల ప్రతికూలతలు ఏర్పడుతూ ఉంటాయి. ఎటువంటి అవమానాలను, ఎటువంటి ఆరోపణలను పట్టించుకోకూడదు. మంచి ఆలోచన విధానాలతో ముందుకు వెళుతూ ఉండండి. లక్ష్యాలను చేరుకుంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు కూడా తగ్గిపోతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయండి. తులారాశి వారు వ్యాపారపరమైనటువంటి అంశాల్లో అనుకున్నది సాధించుకుంటారు. కీలకమైనటువంటి సందర్భాల గురించి కొన్ని రకాల అనుమానాలు ఉంటూ ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం మేలు చేస్తుంది. అధికారికపరమైనటువంటి సహకారం చక్కని లాభాలను కలగచేస్తుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కార్తవీర్యార్జున స్వామివారు. మీరు చేయవలసిన పూజ కార్తవీర్యార్జున స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వారు ఈరోజు అన్ని విషయాల్లో ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేస్తుంటారు. అనుకోనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో కుటుంబ పెద్దల యొక్క ఆశీర్వచనాలు పొందే ప్రయత్నం చేయాలి. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు. మీరు చేయవలసిన పూజ శివపంచాక్షరి జపం చేసుకోవటం మంచిది. ధనుస్సు రాశి వారు ఈరోజు దీర్ఘకాలికమైనటువంటి లక్ష్యాల గురించి ఆలోచన చేస్తుంటారు. ఉన్నతంగా పనిచేయటం ద్వారా చక్కని శుభ ఫలితాలను పొందుతూ ఉంటారు. అనవసరమైనటువంటి సమావేశాలను, అనవసరమైనటువంటి జోక్యములను తగ్గించుకోవాలి. వేరువేరు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేసుకోవటం మంచిది. మకర రాశి వారు అధికారులతో సమావేశాలను నిర్వహించుకుంటూ ఉంటారు. చేపట్టిన పనుల్లో అనుకూలతలు పెంచుకునేందుకు అన్ని రకాల సహకారాలను పొందుతూ ఉంటారు.
అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. రాజకీయపరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. వేరువేరు కార్యక్రమాల్లో ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయండి. కుంభరాశి వారు ఈరోజు మనోధైర్యంతో వ్యవహరించి అనుకున్న పనులు పూర్తి చేసుకుంటారు. వ్యతిరేకులపైన విజయాలు సాధించుకోగలుగుతారు. ఇక దూరదృష్టితో వ్యవహరించి కొన్ని రకాల పనులను చేపడుతూ ఉంటారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. చేయవలసిన పూజ అమ్మవారిని గులాబీ పుష్పములతో పూజించండి. మీనరాశి వాళ్లకు ఈరోజు లక్ష్యాల వలన కాస్త ఒత్తిడి ఏర్పడుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మానసికమైనటువంటి ధైర్యాల వలన ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. సంఘపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి భుజంగ స్తోత్రమును పారాయణం చేయండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.